మంచు ఫ్యామిలీ ఒకవైపు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, తోసుకుంటూ ఉంటే భీమర్లు మాత్రం తమకు కావాల్సిన స్టఫ్‌ను వాడేసుకుంటున్నారు. అసలు మంచు వారి నుంచి భీమర్లకు, ట్రోలర్లకు కావాల్సినంత సరుకు దొరుకుతూనే ఉంది. చివరకు మోహన్ బాబు దాడి చేసిన వీడియోని కూడా ట్రోలర్లు భలే వాడుకున్నారు. మంచు మనోజ్ కింది రాక సెక్యూరిటీ గార్డ్‌తో కష్టపడ్డ విజువల్స్ ని కూడా ట్రోలింగ్ కు వాడేసుకున్నారు. ఇలా వారి మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తాజాగా మనోజ్ తన తిట్టు మీద వచ్చిన మీమ్స్, ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లోకి తనను వెళ్ళనివ్వకపోవటం, గేట్ అవతల నుంచి మనోజ్ ఉండటం, ఆ టైంలో ఎవరో ఒకరిని పంది పిండ అంటూ అరచిన ఆ విజువల్ ఒక కొత్త తిట్టుగా ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మనోజ్ కొత్తగా వాడిన ఆ పదాన్ని మీమర్లు అప్పుడే ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఇదెక్కడి కొత్త తిట్టురా బాబు అని వాడేసుకుంటూ వచ్చారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోక జస్ట్ పందిప్పి అనేసి వెళ్ళిపో అంటూ ఓ మోటివేషన్ డైలాగ్ గా ఆ బూతుని ఇలా వాడేశారు. దీంతో మనోజ్ స్పందించాడు. ఆశ్చర్యం, నవ్వుతూ ఉన్న ఇమోజీలను పెట్టాడు. తాను వాడిన బూతుని ఇలా కూడా వాడుకుంటున్నారా అన్నట్టుగా మనోజ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి విష్ణు వచ్చి జనరేటర్ లో చక్కెర పోశారంటూ కొన్ని విజువల్స్ వదిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోజ్. కానీ మనోజ్ తల్లి నిర్మలాదేవి మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. విష్ణు కేవలం తన బర్త్డేను సెలబ్రేట్ చేసేందుకు మాత్రమే వచ్చాడని, పెద్ద కొడుకుగా తనకు ఈ ఇంటికి వచ్చే అధికారం, హక్కు ఉందని చెప్పుకొచ్చింది. కేక్ కట్ చేయించి వెళ్లిపోయాడు. అంతకు మించి ఏమీ చేయలేదని ఆమె ఒక లేఖను రిలీజ్ చేయడం మనోజ్ చెప్పిందంతా అబద్ధాలే అని అందరికీ అర్థమైంది. దీంతో మనోజ్ ఒంటరి, విష్ణు, మోహన్ బాబు, నిర్మలాదేవి ఒకవైపు ఉన్నారని అందరికీ స్పష్టంగా తెలిసి వచ్చింది. మంచు ఫ్యామిలీ ఒకవైపు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, తోసుకుంటూ ఉంటే భీమర్లు మాత్రం తమకు కావాల్సిన స్టఫ్ ను వాడేసుకుంటున్నారు. అసలు మంచు వారి నుంచి భీమర్లకు, ట్రోలర్లకు కావాల్సినంత సరుకు దొరుకుతూనే ఉంది. చివరకు మోహన్ బాబు దాడి చేసిన వీడియోని కూడా ట్రోలర్లు భలే వాడుకున్నారు. మంచు మనోజ్ కింది రాక సెక్యూరిటీ గార్డ్ తో కష్టపడ్డ విజువల్స్ ని కూడా ట్రోలింగ్ కు వాడేసుకున్నారు. ఇలా వారి మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తాజాగా మనోజ్ తన తిట్టు మీద వచ్చిన మీమ్స్, ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లోకి తనను వెళ్ళనివ్వకపోవటం, గేట్ అవతల నుంచి మనోజ్ ఉండటం, ఆ టైంలో ఎవరో ఒకరిని పంది పిండ అంటూ అరచిన ఆ విజువల్ ఒక కొత్త తిట్టుగా ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మనోజ్ కొత్తగా వాడిన ఆ పదాన్ని మీమర్లు అప్పుడే ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఇదెక్కడి కొత్త తిట్టురా బాబు అని వాడేసుకుంటూ వచ్చారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోక జస్ట్ పందిప్పి అనేసి వెళ్ళిపో అంటూ ఓ మోటివేషన్ డైలాగ్ గా ఆ బూతుని ఇలా వాడేశారు. దీంతో మనోజ్ స్పందించాడు. ఆశ్చర్యం, నవ్వుతూ ఉన్న ఇమోజీలను పెట్టాడు. తాను వాడిన బూతుని ఇలా కూడా వాడుకుంటున్నారా అన్నట్టుగా మనోజ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి విష్ణు వచ్చి జనరేటర్ లో చక్కెర పోశారంటూ కొన్ని విజువల్స్ వదిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోజ్. కానీ మనోజ్ తల్లి నిర్మలాదేవి మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. విష్ణు కేవలం తన బర్త్డేను సెలబ్రేట్ చేసేందుకు మాత్రమే వచ్చాడని, పెద్ద కొడుకుగా తనకు ఈ ఇంటికి వచ్చే అధికారం, హక్కు ఉందని చెప్పుకొచ్చింది. కేక్ కట్ చేయించి వెళ్లిపోయాడు. అంతకు మించి ఏమీ చేయలేదని ఆమె ఒక లేఖను రిలీజ్ చేయడం మనోజ్ చెప్పిందంతా అబద్ధాలే అని అందరికీ అర్థమైంది. దీంతో మనోజ్ ఒంటరి, విష్ణు, మోహన్ బాబు, నిర్మలాదేవి ఒకవైపు ఉన్నారని అందరికీ స్పష్టంగా తెలిసి వచ్చింది. మంచు ఫ్యామిలీ ఒకవైపు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, తోసుకుంటూ ఉంటే భీమర్లు మాత్రం తమకు కావాల్సిన స్టఫ్ ను వాడేసుకుంటున్నారు. అసలు మంచు వారి నుంచి భీమర్లకు, ట్రోలర్లకు కావాల్సినంత సరుకు దొరుకుతూనే ఉంది. చివరకు మోహన్ బాబు దాడి చేసిన వీడియోని కూడా ట్రోలర్లు భలే వాడుకున్నారు. మంచు మనోజ్ కింది రాక సెక్యూరిటీ గార్డ్ తో కష్టపడ్డ విజువల్స్ ని కూడా ట్రోలింగ్ కు వాడేసుకున్నారు. ఇలా వారి మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తాజాగా మనోజ్ తన తిట్టు మీద వచ్చిన మీమ్స్, ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లోకి తనను వెళ్ళనివ్వకపోవటం, గేట్ అవతల నుంచి మనోజ్ ఉండటం, ఆ టైంలో ఎవరో ఒకరిని పంది పిండ అంటూ అరచిన ఆ విజువల్ ఒక కొత్త తిట్టుగా ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మనోజ్ కొత్తగా వాడిన ఆ పదాన్ని మీమర్లు అప్పుడే ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఇదెక్కడి కొత్త తిట్టురా బాబు అని వాడేసుకుంటూ వచ్చారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోక జస్ట్ పందిప్పి అనేసి
వెళ్ళిపో అంటూ ఓ మోటివేషన్ డైలాగ్ గా ఆ బూతుని ఇలా వాడేశారు. దీంతో మనోజ్ స్పందించాడు. ఆశ్చర్యం. నవ్వుతూ ఉన్న ఇమోజీలను పెట్టాడు. తాను వాడిన బూతుని ఇలా కూడా వాడుకుంటున్నారా అన్నట్టుగా మనోజ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి విష్ణు వచ్చి జనరేటర్ లో చక్కెర పోశారంటూ కొన్ని విజువల్స్ వదిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోజ్. కానీ మనోజ్ తల్లి నిర్మలాదేవి మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. విష్ణు కేవలం తన బర్త్డేను సెలబ్రేట్ చేసేందుకు మాత్రమే వచ్చాడని, పెద్ద కొడుకుగా తనకు ఈ ఇంటికి వచ్చే అధికారం హక్కు ఉందని చెప్పుకొచ్చింది. కేక్ కట్ చేయించి వెళ్లిపోయాడు. అంతకు మించి ఏమీ చేయలేదని ఆమె ఒక లేఖను రిలీజ్ చేయడం మనోజ్ చెప్పిందంతా అబద్ధాలే అని అందరికీ అర్థమైంది. దీంతో మనోజ్ ఒంటరి, విష్ణు, మోహన్ బాబు, నిర్మలాదేవి ఒకవైపు ఉన్నారని అందరికీ స్పష్టంగా తెలిసి వచ్చింది. మంచు ఫ్యామిలీ ఒకవైపు తిట్టుకుంటూ కొట్టుకుంటూ తోసుకుంటూ ఉంటే బీమర్లు మాత్రం తమకు కావాల్సిన స్టఫ్ ను వాడేసుకుంటున్నారు. అసలు మంచు వారి నుంచి బీమర్లకు, ట్రోలర్లకు కావాల్సినంత సరుకు దొరుకుతూనే ఉంది. చివరకు మోహన్ బాబు దాడి చేసిన వీడియోని కూడా ట్రోలర్లు భలే వాడుకున్నారు. మంచు మనోజ్ కింది రాక సెక్యూరిటీ గార్డ్ తో కష్టపడ్డ విజువల్స్ ని కూడా ట్రోలింగ్ కు వాడేసుకున్నారు. ఇలా వారి మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. తాజాగా మనోజ్ తన తిట్టు మీద వచ్చిన మీమ్స్, ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లోకి తనను వెళ్ళనివ్వకపోవటం, గేట్ అవతల నుంచి మనోజ్ ఉండటం, ఆ టైంలో ఎవరో ఒకరిని పంది పిండ అంటూ అరచిన ఆ విజువల్ ఒక కొత్త తిట్టుగా ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మనోజ్ కొత్తగా వాడిన ఆ పదాన్ని మీమర్లు అప్పుడే ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఇదెక్కడి కొత్త తిట్టురా బాబు అని వాడేసుకుంటూ వచ్చారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోక జస్ట్ పంది అనేసి వెళ్ళిపో అంటూ ఓ మోటివేషన్ డైలాగ్ గా ఆ బూతుని ఇలా వాడేశారు. దీంతో మనోజ్ స్పందించాడు. ఆశ్చర్యం. నవ్వుతూ ఉన్న ఇమోజీలను పెట్టాడు. తాను వాడిన బూతుని ఇలా కూడా వాడుకుంటున్నారా అన్నట్టుగా మనోజ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి విష్ణు వచ్చి జనరేటర్ లో చక్కెర పోశారంటూ కొన్ని విజువల్స్ వదిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోజ్. కానీ మనోజ్ తల్లి నిర్మలాదేవి మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. విష్ణు కేవలం తన బర్త్డేను సెలబ్రేట్ చేసేందుకు మాత్రమే వచ్చాడని, పెద్ద కొడుకుగా తనకు ఈ ఇంటికి వచ్చే అధికారం హక్కు ఉందని చెప్పుకొచ్చింది. కేక్ కట్ చేయించి వెళ్లిపోయాడు. అంతకు మించి ఏమీ చేయలేదని ఆమె ఒక లేఖను రిలీజ్ చేయడం మనోజ్ చెప్పిందంతా అబద్ధాలే అని అందరికీ అర్థమైంది. దీంతో మనోజ్ ఒంటరి, విష్ణు, మోహన్ బాబు, నిర్మలాదేవి ఒకవైపు ఉన్నారని అందరికీ స్పష్టంగా తెలిసి వచ్చింది. మంచు ఫ్యామిలీ ఒకవైపు తిట్టుకుంటూ కొట్టుకుంటూ తోసుకుంటూ ఉంటే బీమర్లు మాత్రం తమకు కావాల్సిన స్టఫ్ ను వాడేసుకుంటున్నారు. అసలు మంచు వారి నుంచి బీమర్లకు, ట్రోలర్లకు కావాల్సినంత సరుకు దొరుకుతూనే ఉంది. చివరకు మోహన్ బాబు దాడి చేసిన వీడియోని కూడా ట్రోలర్లు భలే వాడుకున్నారు. మంచు మనోజ్ కింది రాక సెక్యూరిటీ గార్డ్ తో కష్టపడ్డ విజువల్స్ ని కూడా ట్రోలింగ్ కు వాడేసుకున్నారు. ఇలా వారి మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. తాజాగా మనోజ్ తన తిట్టు మీద వచ్చిన మీమ్స్, ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లోకి తనను వెళ్ళనివ్వకపోవటం, గేట్ అవతల నుంచి మనోజ్ ఉండటం, ఆ టైంలో ఎవరో ఒకరిని పంది పిండ అంటూ అరచిన ఆ విజువల్ ఒక కొత్త తిట్టుగా ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మనోజ్ కొత్తగా వాడిన ఆ పదాన్ని మీమర్లు అప్పుడే ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఇదెక్కడి కొత్త తిట్టురా బాబు అని వాడేసుకుంటూ వచ్చారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోక జస్ట్ పంది అనేసి వెళ్ళిపో అంటూ ఓ మోటివేషన్ డైలాగ్ గా ఆ బూతుని ఇలా వాడేశారు. దీంతో మనోజ్ స్పందించాడు. ఆశ్చర్యం. నవ్వుతూ ఉన్న ఇమోజీలను పెట్టాడు. తాను వాడిన బూతుని ఇలా కూడా వాడుకుంటున్నారా అన్నట్టుగా మనోజ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి విష్ణు వచ్చి జనరేటర్ లో చక్కెర పోశారంటూ కొన్ని విజువల్స్ వదిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోజ్. కానీ మనోజ్ తల్లి నిర్మలాదేవి మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. విష్ణు కేవలం తన బర్త్డేను సెలబ్రేట్ చేసేందుకు మాత్రమే వచ్చాడని, పెద్ద కొడుకుగా తనకు ఈ ఇంటికి వచ్చే అధికారం హక్కు ఉందని చెప్పుకొచ్చింది. కేక్ కట్ చేయించి వెళ్లిపోయాడు. అంతకు మించి ఏమీ చేయలేదని ఆమె ఒక లేఖను రిలీజ్ చేయడం మనోజ్ చెప్పిందంతా అబద్ధాలే అని అందరికీ అర్థమైంది. దీంతో మనోజ్ ఒంటరి, విష్ణు, మోహన్ బాబు, నిర్మలాదేవి ఒకవైపు ఉన్నారని అందరికీ స్పష్టంగా తెలిసి వచ్చింది. మంచు ఫ్యామిలీ ఒకవైపు తిట్టుకుంటూ కొట్టుకుంటూ తోసుకుంటూ ఉంటే బీమర్లు మాత్రం తమకు కావాల్సిన స్టఫ్ ను వాడేసుకుంటున్నారు. అసలు మంచు వారి నుంచి బీమర్లకు, ట్రోలర్లకు కావాల్సినంత సరుకు దొరుకుతూనే ఉంది. చివరకు మోహన్ బాబు దాడి చేసిన వీడియోని కూడా ట్రోలర్లు భలే వాడుకున్నారు. మంచు మనోజ్ కింది రాక సెక్యూరిటీ గార్డ్ తో కష్టపడ్డ విజువల్స్ ని కూడా ట్రోలింగ్ కు వాడేసుకున్నారు. ఇలా వారి మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. తాజాగా మనోజ్ తన తిట్టు
మీద వచ్చిన మీమ్స్ ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లోకి తనను వెళ్ళనివ్వకపోవటం, గేట్ అవతల నుంచి మనోజ్ ఉండటం, ఆ టైంలో ఎవరో ఒకరిని పందిపిండ అంటూ అరచిన ఆ విజువల్ ఒక కొత్త తిట్టుగా ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మనోజ్ కొత్తగా వాడిన ఆ పదాన్ని మీమర్లు అప్పుడే ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఇదెక్కడి కొత్త తిట్టురా బాబు అని వాడేసుకుంటూ వచ్చారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోక జస్ట్ పందిపి అనేసి వెళ్ళిపో అంటూ ఓ మోటివేషన్ డైలాగ్ గా ఆ బూతుని ఇలా వాడేశారు. దీంతో మనోజ్ స్పందించాడు. ఆశ్చర్యం, నవ్వుతూ ఉన్న ఇమోజీలను పెట్టాడు. తాను వాడిన బూతుని ఇలా కూడా వాడుకుంటున్నారా అన్నట్టుగా మనోజ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి విష్ణు వచ్చి జనరేటర్ లో చక్కెర పోశారంటూ కొన్ని విజువల్స్ వదిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోజ్. కానీ మనోజ్ తల్లి నిర్మలాదేవి మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. విష్ణు కేవలం తన బర్త్డేను సెలబ్రేట్ చేసేందుకు మాత్రమే వచ్చాడని, పెద్ద కొడుకుగా తనకు ఈ ఇంటికి వచ్చే అధికారం, హక్కు ఉందని చెప్పుకొచ్చింది. కేక్ కట్ చేయించి వెళ్లిపోయాడు. అంతకు మించి ఏమీ చేయలేదని ఆమె ఒక లేఖను రిలీజ్ చేయడం మనోజ్ చెప్పిందంతా అబద్ధాలే అని అందరికీ అర్థమైంది. దీంతో మనోజ్ ఒంటరి, విష్ణు, మోహన్ బాబు, నిర్మలాదేవి ఒకవైపు ఉన్నారని అందరికీ స్పష్టంగా తెలిసి వచ్చింది. మంచు ఫ్యామిలీ ఒకవైపు తిట్టుకుంటూ కొట్టుకుంటూ తోసుకుంటూ ఉంటే మీమర్లు మాత్రం తమకు కావాల్సిన స్టఫ్ ను వాడేసుకుంటున్నారు. అసలు మంచు వారి నుంచి మీమర్లకు, ట్రోలర్లకు కావాల్సినంత సరుకు దొరుకుతూనే ఉంది. చివరకు మోహన్ బాబు దాడి చేసిన వీడియోని కూడా ట్రోలర్లు భలే వాడుకున్నారు. మంచు మనోజ్ కింది రాక సెక్యూరిటీ గార్డ్ తో కష్టపడ్డ విజువల్స్ ని కూడా ట్రోలింగ్ కు వాడేసుకున్నారు. ఇలా వారి మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. తాజాగా మనోజ్ తన తిట్టు